జెఫ్రీ ఈప్స్టన్ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ప్రపంచ రాజకీయ శాసించే పెద్ద పెద్ద నాయకులు భయపడుతున్న పేరు. అసలు జెఫ్రీ ఈస్టన్ అనేవాడు ఎవడు? ఎందుకు ప్రస్తుత రాజకీయాల్లో ఇతని పేరు విని చాలా మంది పొలిటీషియన్స్ భయపడుతున్నారు? February 3, 2026 ప్రపంచ మీడియాలో ఒక భూకంపం అయితే ఏర్పడింది. జెఫ్రీ ఈప్స్టన్ అనే ఒక కరుడుగట్టిన నేరస్తుడు చనిపోయి ఏళ్ళ గడుస్తున్నా అతని సీక్రెట్ ఫైల్స్ ఇప్పుడు బయటకైతే పడ్డాయి. ఇన్నాళ్ళు దాచిపెట్టిన పేర్లు ఇప్పుడైతే బయట అయితే పడ్డాయి అనే చెప్పాలి. ఆ లిస్ట్ లో అమెరికా మాజీ అధ్యక్షుడు, బ్రిటన్ తన రాజవంశకులు కూడా ఉన్నారు. ప్రపంచాన్ని శాసించే చాలా మంది బిలియనర్స్ కూడా ఉన్నారు. అసలు ఆ దీపంలో ఏం జరిగింది? ఆ పేర్లు ఎవరివి? ఈ జిఫ్రన్ ఈస్టన్ అనే వ్యక్తి అమెరికాలోని 1970లో ఒక మామూలు మ్యాథ్స్ టీచర్ గా అయితే ఉండేవాడు. తను ఇంతటి సామ్రాజ్యాన్ని ఎలా సృష్టించాడు? ఫస్ట్ స్టెప్ వచ్చేసి అయితే బిగ్ పొలిటీషియన్స్ దగ్గర ఫైనాన్షియల్ అడ్వైజర్ గా అయితే వెళ్ళేవాడు. దీనికి మ్యాథ్స్, ఫిజిక్స్ అన్ని బాగా తెలియడంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫైనాన్షియల్ చూసుకునేవాడు. అలాగా మెల్లగా తన సామ్రాజ్యాన్ని అయితే ఏర్పరచుకున్నాడని చెప్పాలి. ఆ బిగ్ పొలిటీషియన్స్ యొక్క సీక్రెట్స్ ని, వాళ్ళ యొక్క రహస్యాలని తెలుసుకొని వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడం అయితే స్టార్ట్ చేశాడు. దీనిని బ్లాక్ మెయిలర్ కింగ్ కూడా అంటారు. దీని ఒక్కడే ఇది చేసేవాడు కాదు, దీనికి సహకరించడానికి క్లిసన్ మ్యాక్స్వెల్ అనే ఒక ఆమె కూడా ఉందనే చెప్పాలి. వీళ్ళు ఇద్దరు కలిసి బిగ్ బిగ్ పొలిటీషియన్స్ ఒక సీక్రెట్ ని తెలుసుకొని వాళ్ళని ట్రాప్ అయితే చేసేవారు. వాళ్ళని ఎలా ట్రాప్ చేసేవారో తెలుసా? ఈ మ్యాక్స్వెల్ ఒక బ్రిటిష్ మీడియాకి చెందిన మొఘల్ కూతురు. వీళ్ళు ఒక ఏజెన్సీని పెట్టుకొని వాళ్ళతో యాక్టర్స్ గా హీరోని చేస్తానని చెప్పి మాయ మాటలు చెప్పి అండ్ అలాగే వాళ్ళకి పనిస్తానని చెప్పి ఈ పేద అమ్మాయిలందరినీ తీసుకొని వచ్చి ఈ జెఫ్రీ ఈస్టన్ కి అయితే ఇచ్చేది. వాళ్ళతో మోడలింగ్ అని చెప్పి, మసాజ్ థెరపీ ఇవన్నీ చేపిస్తానని చెప్పి పేద అమ్మాయిలను మాత్రమే టార్గెట్ గా చేసుకునేవారు. తను మామూలు రిక్రూటర్ మాత్రమే కాదు, ఈ మొత్తానికి ఒక మాస్టర్ మైండ్ అని కూడా చెప్పాలి. సో వీళ్ళిద్దరు జెఫ్రీ ఈస్టన్ అలాగే మ్యాక్స్వెల్ ఇద్దరు కలిసి అయితే ఈ ఈస్టర్న్ ఫైల్స్ అనేవి అయితే డెవలప్ అయితే చేస్తారని చెప్పాలి. ఈ మ్యాక్స్వెల్ ప్రస్తుతానికి అయితే జైల్లో అయితే ఉంది. కరేబియన్ దీవుల్లో ఈ ఈస్టర్న్ కి అయితే ఒక ఐలాండ్ అయితే ఉంది. దీనికి సపరేట్ ఒక ప్రైవేట్ జెట్ కూడా ఉంది. దాని పేరు నొలితా ఎక్స్ప్రెస్. అసలు ఆ గుడి రహస్యం ఏంటి? ఈ ఐలాండ్ లో నీలం రంగుతో ఒక వింతైన గుడి అయితే ఉంది. ఇప్పుడు ఎవరైతే ఈ విక్టిమ్స్ అయితే ఉన్నారో, ఇప్పుడు ఈ ఈస్టర్న్ ఫైల్స్ బయటకు వచ్చిన తర్వాత మీడియా ముందుకు వచ్చి అయితే మాట్లాడుతున్నారో వాళ్ళందరూ చెప్తుంది ఏంటంటే ఆ గుడి కింద, ఆ టెంపుల్ కింద చూస్తే సపరేట్ గదులు అయితే ఉన్నాయంట, రూమ్స్ అయితే ఉన్నాయంట. ఇక్కడ రహస్యంగా సీక్రెట్ గా కెమెరాలు పెట్టి ఈ పెద్ద పెద్ద పొలిటీషియన్స్ ని ఈ నొలితా ఎక్స్ప్రెస్ ఫైట్ లో వాళ్ళని ఆ దీవిలోకి తీసుకొని వెళ్ళి వాళ్ళతో అయితే ఆ పెద్ద నాయకులతో ఎప్పుడైతే అమ్మాయిలు ఉంటారో ఆ వీడియోస్ అన్నిటిని రికార్డ్ చేసేవారు అండ్ వాళ్ళని తర్వాత బ్లాక్ మెయిల్ చేయడం అయితే స్టార్ట్ అయితే చేసేవారు. సో దీనికి ఇంతటి నెట్వర్క్ ఎలా పెరిగిందంటే ఇలా పెరిగిందనే చెప్పాలి. ఆ వీడియోలను వాడుకొని తన ఒక ప్రపంచాన్ని అయితే మొత్తం శాసించాడనే చెప్పాలి. ఒకప్పుడు ఆ లిస్ట్ లో చూసుకుంటే పవర్ఫుల్ పీపుల్స్ ఉన్నారు. వీళ్ళకి డబ్బుతో గానీ వీళ్ళు అనుకుంటే ఏదైనా సాధించే పెద్ద పెద్ద మిలియనర్స్ ఉన్నారు. బట్ ఒక మాస్టర్ మైండ్ ఎవరైతే ఈస్టర్న్ ఫైల్స్ ఇతనికి ఎలా లొంగిపడ్డారు అనేది ఇప్పటికి పెద్ద సందేహం అనే చెప్పాలి. ఆ లిస్ట్ లో ఉన్నవారు చూసుకుంటే ప్రిన్స్ ఆండ్రూ, ఇతను బ్రిటన్ రాజకుమారుడు. ఈస్టర్న్ తో తిను ఉండడం వల్ల వాళ్ళ యొక్క వంశం యొక్క పరువు మొత్తం పోయిందనే చెప్పాలి బ్రిటన్ లో. ఇప్పుడు ఈ 2026 లో ఇతనిది ఇంకా ఎక్కువ ఉన్నాయని చెప్పి చాలా ఫైల్స్ అయితే బయటకైతే వచ్చాయి. ఒకటి దొరికితే చాలు, ఆ దొరికినోడిని ఎలా అంటే ఎలా ఇంకా నాశనం చేయాలనేది ఈ మీడియా చూసుకుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దొరకనోని ఫైల్స్ జాగ్రత్తగానే ఉంటాయి, బయటకు తీసుకురారు. బట్ దొరికినోని మాత్రం అంటే లేని పాయింట్స్ కూడా కలిపి మరి వాడిని ఇంకా తొక్కడానికి చూస్తారు. సో ఇప్పుడు ఇతను పరువు మొత్తం పోయిందని చెప్పాలి ప్రిన్స్ ఆండ్రూ ఇది ఆ ఫైల్స్ ద్వారా. బిల్ క్లింటన్, ఇతను అమెరికా మాజీ అధ్యక్షుడు అని చెప్పాలి, ఒక ప్రెసిడెంట్. ఫ్లైట్స్ రికార్డ్స్ ఉంటాయి కదా, ఎవరు ఎన్నిసార్లు ఫ్లైట్ లో ప్రయాణం చేశారని చెప్పి. అలాంటి ప్రయాణంలో ఈ నొలితా ఎక్స్ప్రెస్ లో తిను 26 టైమ్స్ అయితే ప్రయాణం చేశాడంట ఐలాండ్ కి. సో ఆ ఐలాండ్ కి తను ఎందుకు వెళ్ళేవాడు? ఈ అమ్మాయిలతో ఎట్లయితే ఆ సీక్రెట్ రూమ్స్ ఉన్నాయో వాటిలో గడపడానికి. సో ఇప్పుడు ఎవరైతే ఈ విక్టిమ్స్ అయితే ఉన్నారో వాళ్ళందరూ ప్రకారం, వాళ్ళ మాటల ప్రకారం ఈ బిల్ క్లింటన్ కూడా వెళ్ళేవాడని చెప్పి అయితే సాక్ష్యాలు అయితే బయటకైతే వచ్చాయి. అండ్ ఇంకొక పేరు కూడా ఉంది, బిల్ గేట్స్. మన బిల్ గేట్స్ అంటే మైక్రోసాఫ్ట్స్ పెద్ద తోపు, తన ఒక గ్రాండ్ గా అయితే మనం చూస్తాము. తిను కూడా దీంట్లో అయితే ఇన్వాల్వ్ అయితే ఉన్నాడు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రెసిడెంట్ మన డొనాల్డ్ ట్రంప్ కూడా ఈస్టర్న్ ఫైల్స్ తో చాలా క్లోజ్ గా అయితే ఉండేవాడు. సో వీళ్ళకి డబ్బుతో అవసరం లేదు, బట్ ఇలాంటి ఈస్టర్న్ దాంట్లో ఎలా ఇన్వాల్వ్ అయ్యారనేది ఇప్పటికీ పెద్ద డౌట్ అనే చెప్పాలి నాకు. ఎందుకంటే వాళ్ళు అనుకుంటే ఏదైనా వాళ్ళ కాలం ముంగటికే వస్తుంది, బట్ ఫ్లైట్లు వేసుకొని వెళ్ళి మరి అక్కడ సుఖాన్ని ఎత్తుక్కోవడం అనేది ఏందో అయితే నాకు ఇప్పటికీ అర్థం అవ్వట్లే.
లియన్ బ్లాక్, లేస్ వేనర్, చాలా మంది మల్టీ మిలియనర్స్ అయితే ఈ లిస్ట్ లో అయితే ఉన్నారు. సో వాళ్ళని ట్రాప్ చేసేసి ఆ సీక్రెట్ రికర్ల ద్వారా వాళ్ళ దగ్గర నుంచి కొన్ని వందల కోట్లు ట్రాన్స్ఫర్ అయితే చేసుకున్నాడు ఈ జోఫ్రా ఇప్స్టన్ అనేవాడు. అరాచకాలకి అంతు లేకుండా సో దీన్ని 2019 లో అయితే అరెస్ట్ చేయడం, 2011 లోనే అరెస్ట్ అయితే చేశారు. బట్ అప్పుడు ఇక్కడ ఉన్న వీళ్ళు బ్యాకింగ్ ద్వారా అయితే మళ్ళీ బయటకు అయితే వచ్చాడు. బట్ 2019 లో అరెస్ట్ అయిన తర్వాత మాత్రం ఒక విచిత్రం అయితే జరిగిందనే చెప్పాలి. ఇప్పటికీ అది ఒక మిస్టరీ లాగా ఉంది. తను సూసైడ్ అయితే చేసుకోవడం అయితే జరిగింది ఆ జైల్లో. బట్ ఈ జైల్లో సూసైడ్ చేసుకోవడానికి వాళ్ళు చెప్పిన రీజన్స్ గానీ, తన పోస్ట్ మార్టం రిపోర్ట్లు గానీ అన్ని కూడా డిఫరెంట్ గా అయితే ఉన్నాయని చెప్పాలి. తను ఒక జైల్లో అయితే పెట్టారు, ఒక రూమ్ లో అయితే పెట్టారు. అతను ఏ రోజు అయితే సూసైడ్ తీసుకున్నాడో తన రూమ్ మేట్స్ అదే రోజు తను వేరే జైల్ కి అంటే వేరే రూమ్ కి షిఫ్ట్ అయితే అయ్యాడు. తను ఒక్కడే ఉన్నాడు ఆ రూమ్ లో. సో అదే రోజు నైట్ అక్కడ సీసీ కెమెరాలు కూడా పనిచేయడం మానేసాయి. సో అదే రోజు తను సూసైడ్ చేసుకున్నాడు. సో దీన్ని చాలా మంది కూడా దీన్ని సూసైడ్ అయితే చేసుకోలేదు. ఎవరైతే దీన్ని బ్లాక్ మెయిల్ అయితే చేస్తున్నాడో ఆ పెద్ద పెద్ద రాజకీయ నాయకుల పేర్లు బయటకు వస్తాయని చెప్పి భయంతోనే తన జైల్లోనే ఇలా సూసైడ్ చేసుకున్నట్లు ప్లాన్ చేశారని చెప్పి అయితే అంటున్నారు. బట్ దీంట్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. మన మ్యాటర్ ప్రకారం నిజం అదే. బిలియనర్స్ కి ఒక మామూలుగా ఇప్పుడు జైల్లో ఉన్న వాడిని సూసైడ్ ప్లాన్ చేయడం అనేది పెద్ద స్కెచ్ ఏం కాదు. ఇప్పుడు 2026 లో ఈస్టర్న్ ఫైల్స్ బయటకు రావడానికి గల కారణం వచ్చేసి అయితే మాత్రం డొనాల్డ్ ట్రంప్ మాత్రం అనే చెప్పాలి. అయితే ప్రాణాలు తెగించి ఈ విక్టిమ్స్ బయటపడి వచ్చారో వాళ్ళందరికీ ఇది ఒక బిగ్ విజయం అని చెప్పాలి. ఈ ఫైల్స్ అనేది బయటకు రావడం. సో గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఏదో ఒక సహాయం చేయాలని చెప్పి అయితే కోరుకుందాం. సో ఇది జెఫ్రీ ఈస్టన్ యొక్క మిస్టరీ, తన ఫైల్స్. సో మీకు క్లియర్ కట్ గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై అయితే